హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్. ఈరోజు మనం రాజాసాబ్ ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా రాజాసాబ్ ట్రైలర్ గురించి డిస్కషన్ వచ్చిన ప్రతిసారి మారుతి గారు ప్రభాస్ గారిని హ్యాండిల్ చేయగలుగుతారా లేదా అని సో కాల్ డౌట్స్ అన్నీ అందరిలో ఉండేవి. కానీ ఈ ట్రైలర్ నేను రిలీజ్ అయినప్పుడు చూసినప్పుడు ఇట్స్ గుడ్. ట్రైలర్ వరకు చాలా బాగా హ్యాండిల్ చేశారు. సినిమా వస్తే కానీ మనకు తెలియదు, సినిమా రాకుండా మనం ఏమీ జడ్జ్ చేయలేం. ట్రైలర్ వరకు చూసుకుంటే విజువల్స్ కానీ హారర్ ఎలిమెంట్స్ కొంచెం తక్కువ ఉన్నట్టే. ఆ హారర్ అని ప్రజెంట్ చేసే సినిమానే హారర్ ఎలిమెంట్స్ తక్కువ ఉన్నాయి, ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి ఈ సినిమాలో. ఆ తర్వాత వెనకాల నుంచి వచ్చే క్రియేచర్ షార్ట్స్ కానీ మిగిలిన రాజాసాబ్ ఆ కోట షార్ట్స్ కానీ రివర్సిబుల్ షార్ట్స్ కానీ చాలా బాగున్నాయి ఈ సినిమా. ఈ ట్రైలర్లో చూసుకుంటే ట్రైలర్లో నాకు నచ్చిన షార్ట్స్ వచ్చేటప్పటికి ప్రభాస్ గారిని పోర్ట్రేట్ చేసిన విధానం చాలా బాగుంది. ఆయన ఫన్ కానీ ఆయన మేనర్ కానీ ఎక్సలెంట్గా పోర్ట్రేట్ చేశారనిపించింది ఈ రాజాసాబ్ ట్రైలర్లో. ఈ మధ్యకాలంలో ప్రభాస్ గారిని మనం ఎలా చూడలేదు. సలార్ అంటూ లేకపోతే కల్కి అంటూ ఆయనలో ఉన్న ఫన్ పొటెన్షియాలిటీని కొంతవరకు కల్కిలో యూజ్ చేసుకున్నారని చెప్పాలి. కానీ ఒక ఫ్రీలెస్ అంటిల్ ఎంటర్టైన్మెంట్ కామెడీగా ప్రభాస్ గారు ఫ్రీగా యాక్ట్ చేసిన వైబ్ మనకి రాజాసాబ్లోనే కనపడుతుంది. సో రాజాసాబ్ టేజర్ ట్రైలర్ వరకు చూసుకుంటే మాత్రం ఫెంటాస్టిక్గా హ్యాండిల్ చేశారని చెప్పాలి మారుతి గారు డైరెక్షన్ అయితే వర్క్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. వర్క్ అవ్వకపోతే మాత్రం ఇంకా నేను చెప్పక్కర్లేదు అన్నమాట. కానీ వర్క్ అవ్వాలని కోరుకున్నా. ఈ సినిమా ఖచ్చితంగా మంచి ఎంటర్టైన్మెంట్ని ఇస్తుంది అనుకుంటున్నాను. అసలు పోస్ట్పోన్ చేయడం కూడా మంచిదే అయింది. మీరు చూసుకుంటే గ్లిమ్స్కి ట్రైలర్కి చాలా గ్రాఫిక్స్ చాలా వేరియేషన్ ఉంటుంది. సో రాజాసాబ్ ట్రైలర్ వచ్చేటప్పటికి మంచి కామెడీ ఫ్యాంటసీ థ్రిల్లర్ జోనర్లో కొనసాగుతుంది. కానీ విజువల్స్ పరంగా మాత్రం టాప్ నాచ్ ఉంది. ఈసారి విజువల్స్ పరంగా రాజాసాబ్ ఎక్కడ తగ్గిలేదు. ఇది ఓన్లీ హారర్ సినిమా లాగా కాకుండా ఒక మంచి ఫ్యాంటసీ జానరా థ్రిల్లర్ లాగా మారబోతుందని ఈ ట్రైలర్ చూస్తే నాకు అనిపించింది. అండ్ బై ద బై ఇందులో ప్రభాస్ గారు క్యారెక్టరైజేషనే కాకుండా చుట్టుపక్కల వాళ్ళకు కూడా మంచి ఆర్క్ ఇచ్చారని చెప్పి ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది. చూద్దాం సినిమా ఎంతవరకు వెళ్తుందండి, మనం ఎదరెదరికి వెళ్ళే కొద్దీ తెలుస్తుంది. ట్రైలర్ పరంగా అయితే మాత్రం మంచిగా స్కోర్ చేసిందని చెప్పాలి. కానీ హారర్ అని ప్రమోట్ చేసే వాళ్ళు హారర్ ఎక్కడ ట్రైలర్లో పెద్ద కనపడలేదు. సినిమాలో పెట్టి ఉండొచ్చు, మొత్తం స్టఫ్ అంతా తీసుకెళ్ళి సినిమాలో పెట్టి మనం సర్ప్రైజ్ చేయడానికి ట్రైలర్లో తక్కువ పెట్టి ఉండొచ్చు. వీ కెన్ సీ ట్రైలర్లో మారుతి గారు ఏం దాచిపెట్టారో, సినిమాలో ఏం రివీల్ చేస్తారని మనం సినిమా చూస్తే కానీ తెలియదు. రాజాసాబ్ మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ మంచి థ్రిల్లర్ ఫ్యాంటసీ జానర్లో వచ్చి సినిమాల్లో నెంబర్ 1 సినిమా అవబోతుంది అనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ట్రైలర్ ఇప్పటికీ ఎవరైనా చూడకపోతే వెళ్ళి ట్రైలర్ చూడండి. రాజాసాబ్ ట్రైలర్ అయితే మాత్రం చాలా ఫెంటాస్టిక్గా ఉంది. మీకు కూడా నచ్చచ్చు. మీ అందరికీ ఒక చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు దాకా లాస్ట్ వరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఛానల్ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం ఫ్రీయే కదా సబ్స్క్రైబ్ బటన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి సినిమా వీడియోతో కలుద్దాం. బాయ్.